తెలుగు, హిందీతో పాటు హాలీవుడ్లోనూ వరుస ప్రాజెక్టులు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి ప్రియాంక చోప్రా. ఈ స్థానానికి రావడానికి తానెంతో కష్టపడినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో త్యాగాలు చేసినట్టు చెప్పారు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలో తెలియదు. వచ్చిన ప్రతి ప్రాజెక్టును అంగీకరించాను. అసలు అవకాశాలు రావడమే అదృష్టమని భావించాను. దీంతో ఎలాంటి పాత్ర అయినా ఓకే చెప్పేదాన్ని. 20 ఏళ్ల వయసులో ఖాళీ లేకుండా ప్రాజెక్టులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఇప్పుడు నా త్యాగానికి అవతలి వైపు చూస్తున్నట్లుంది. నేనెంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. నా పుట్టినరోజులు మిస్ అయ్యాను. ఆఖరికి నా తండ్రి ఆసుపత్రిలో ఉంటే ఆయన చివరి రోజుల్లో కూడా నేను చూసుకోలేకపోయాను. పండగలు సెలబ్రేట్ చేసుకోలేదు. నా కుటుంబంతో గడిపిన సందర్భాలు చాలా తక్కువ. ఆ సమయంలో అంత కష్టపడ్డాను కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. 20 ఏళ్లు త్యాగం చేసి నేడిలా ఉన్నాను అని ప్రియాంక చెప్పారు. ఇప్పుడు తనకు నచ్చిన స్క్రిప్టుకు మాత్రమే ఓకే చెప్తున్నట్లు తెలిపారు. ప్రియాంక చివరిసారి హెడ్స్ ఆఫ్ స్టేట్లో కనిపించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇది విడుదలైంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా భారీ స్థాయిలో తెరకెక్కబోతున్న వారణాసిలో నటిస్తున్నారు. ఇందులో ఆమె మందాకినిగా కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం తెలుగు నేర్చుకుంటున్నట్లు ఇటీవల చెప్పారు. ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పనున్నట్లు వెల్లడించారు. నమో పరిశోధనలో భాగంగా ప్రియాంక చోప్రా జన్మదినం 18వ తేదీ. నమో ఎన్నో సందర్భాల్లో చెప్పినట్టు విశ్వం ఈ 18 సంఖ్యకు ప్రత్యేక విశిష్టత కల్పించింది. ఆ క్రమంలోనే ఈ విశ్వం ప్రియాంక చోప్రా జీవితానికి కొన్ని విభిన్న పరిస్థితులు కల్పించి ఆమెను ఉన్నత స్థానంలో నిలబెట్టేలా చేసింది. నమో అనేక వేదికల మీద చెప్పినట్టు విశ్వం కుట్ర పన్ని దేనినైనా తనకు కావలసినట్లుగా సాధించుకుంటుంది.